చూస్తున్నారా ఇక్కడ సమస్యలు ఎలా ఉన్నాయని. ఒక్కరోజు తాగునీళ్లు రాగానే గొడవలు స్టార్ట్ అయినాయి. ఎందుకంటే తాగునీటి సమస్య అంత పెద్దది కాబట్టి. ఇది మాకు ఊర్లో మెయిన్ ఇక్కడ సావిడిలో నుంచి వస్తే మా దారిలు చూడండి. ప్లీజ్ ప్రతి ఒక్కరికి ఒకటి తెలియచేసిన, ముఖ్యంగా ఈ రాజకీయ నాయకులకి, ఎవరైతే ఈ రాజకీయ నాయకులు గెలవాలి అనుకుంటారో వాళ్ళు మాకు మంచి చేసి మా ఊర్లోకి రండి. అప్పుడు దాకా రాకండి. ఒకవేళ మీరు ఎవరు చేయకపోతే మామే ఇగో ఇట్లా ఒడి పట్టుకొని అందరి దగ్గర డబ్బులు అడుక్కొని మరి మా సమస్యలు మేము తీర్చుకుంటాం. కానీ మా సమస్యలు తీర్చేలా ఉంటేనే మా ఊరికి రాండి. ఎందుకంటే ఒకసారి చూడండి మా ఊరు, మేము అబద్ధం చెప్తా ఉంటే ఇది మెయిన్ ఊర్లో ఇలా ఉంటదా? ఇక్కడ మురికి కాలువలు, రోడ్లు, అక్కడ సావిడి అంటారు. ఆ సావిట్లో నీళ్లు ఏ రోజు ఉండవు. ఒకవేళ వర్షం టైంలో వస్తే మోకాళ్ళ దాకా నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి తెలుసా? బాత్రూమ్కి వెళ్ళే నీళ్లు మొత్తం ఊర్లోకి వస్తాయి. ఇదా మాకు చేసే మీరు మంచి? ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి చేతులు ఎత్తి మరీ దండం పెడుతున్నా. ఎందుకనంటే మాకు మంచి చేయండి. తాగునీటి సమస్య మెయిన్, మాకు తాగునీటి తెప్పియండి. అలాగే ఈ కాలువలు కూడా వేయించండి. ఎలా ఉందో చూస్తున్నారా? పరిస్థితులు చూడండి ఒకసారి. మేము అబద్ధం చెప్తా ఉంటే వాళ్ళకి చెప్పించాం కదా గొడవలు పడమని. నీటి సమస్యలు ఇంతలా ఉంటాయి. ప్లీజ్ మాకు తాగే నీళ్ళు తెప్పించండి. తాగే నీళ్ళు తెప్పించిన తర్వాత కలవలు చేయండి. మాకు మంచి చేసిన రాజకీయ నాయకుడికి మాత్రమే మా ఓట్లు. మా ఊరికి ఎవరైతే మంచి చేశారో వారు మాత్రమే మా ఊర్లోకి రండి. మిగిలిన వాళ్ళు రాకండి. ఏం లాభం? మీరు ఓట్ల టైంలో చేతులు ఎత్తి అమ్మ 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 అని అడుగుతారు. ఇప్పుడు అసలు ఎవరైనా పుట్టించుకుంటున్నారా? నేను బిల్లుగా పెట్టి 15-20 రోజుల నుంచి అసలు ఎంత బాధపడుతున్నా నాకు తెలిసి. 2 రోజుల నుంచి వర్షం రావట్లేదు. ఏం చేయాలి? వర్షం వస్తాయినా నీళ్ళు వస్తాయి మనకు అనేసి వర్షం కోసం పిల్లల్ని అందరిని అడిగిన, కప్పను కట్టిస్తారా, ఊరంతా తిరిగి రాండి అని. ఎంత బాధపడతాం? పైన వాన రాక పైన దేవుడు నష్టం చేస్తా ఉంటే మాకు చెడు చేసి మమ్మల్ని అందరిని నాశనం చేస్తున్నారు. మాకు తాగే నీళ్ళు తెప్పియండి, కాలువలు తీసుకోరండి, రోడ్లు వేయండి. అంతకుమించి మేము ఏం కోరుకోవట్లే. థ్యాంక్ యూ సో మచ్. మాకు నీళ్ళు ఏదో ఈ ఒక్క రోజు అయినా సరే హ్యాపీగా అందరూ తాగుతారు. మనీ లేకుండా వచ్చే నీళ్ళు కదా, మనస్ఫూర్తిగా తాగుతాం. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. వీళ్ళ సమస్యల్ని మీరు కూడా కొంచెం కళ్ళతో చూసి మా బాధల్ని మా ఊరి దాకా వచ్చి మా సమస్యలు తీరిస్తే అదే చాలండి మాకు. ధన్యవాదాలు. హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనము ఆదోని పట్టణంలో ఉన్నటి నెట్టకల్ గ్రామానికి అయితే వచ్చాము. ఈ గ్రామంలో దాదాపుగా చాలా సమస్యలే ఉండొచ్చు, కానీ నాకు తెలిసిన సమస్య మాత్రం ఒకటే. ఆ సమస్య మాత్రం ఇక్కడ దాదాపుగా వాళ్ళు ఒక 4 years 5 years నుంచి వాటర్ సమస్యలతో చాలా బాధపడుతున్నారు అనేసి నేను తెలుసుకున్నా. అది కానీ ప్రజెంట్గా తెలుసుకున్నా. కానీ గత 15 రోజులు 20 రోజుల కిందట అక్క విజయలక్ష్మి, మన ఆదోని ఇన్ఫ్లుయెన్సర్ అక్క ఒక వీడియో తీశారు. నేను ఏదో లేదు సరే నార్మల్గా తీశారేమో, మరీ వాటర్ వస్తాయేమో అని అనుకున్నా. అయినప్పటికీ మళ్ళీ ఈరోజు ఉదయం ఒక వీడియో చూసాను నేను, ఒక ప్రెస్ పెట్టారు. సో అందువలన నేను మార్నింగ్ అక్కకి స్పందించేసి, అక్క నేను రాజకీయాలకు అతీతంగా ఒక సంస్థలో కాకున్నట్టు నా సొంతంగా మా పద్మగిరి ఈవెంట్స్ వారి ఆధ్వర్యంలో నాకు చేతనైనంత వరకు మీ ఊర్లో నేను సేవ చేయాలనుకున్నా. మీకు ఎలాంటి హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులకి. ముందుగా ఉదయ్ కిరణ్ సార్కి ప్రత్యేకంగా నా శిరస్సు వదించి మరి నమస్కరించుకుంటా. ఎందుకనంటే తాగే నీటి సమస్య అని చెప్పాను. ఆ నీటి సమస్య మనకు వచ్చేసి చూసారా, నీళ్లు చాలా అంటే చాలా ఇబ్బంది. ఈ రోజు 4 ట్యాంకర్లతో స్టార్ట్ చేశారు. ఇది తొలి అడుగు. మాకు ఒక్క రోజైనా సరే తాగే నీటి సమస్య తగ్గించాలని ఒక మంచి ఆలోచనతో మీడియా మిత్రులు అయితే ముందుకొచ్చారు. సో మీరందరూ సపోర్ట్ చేయండి. మాకు ఏంటంటే మేము కూడా చెరో ఇంత డబ్బులు వేసుకొని మరి పైప్ లైన్ కూడా మేమే అమౌంట్ వేసుకుంటాం. జస్ట్ మాకు కొంచెం సపోర్ట్ చేసి ఎమ్మెల్యే సార్ మీరు కొంచెం ఆదోని నుంచి నీళ్లు ఆదోనికి ఎలా వెళ్తాయి, అలాగే ఆదోనికి దగ్గర మా ఊరు వచ్చేసి కాబట్టి మాకు కూడా అలాగే నీళ్ళు కావాలని కోరుకుంటున్నాం. సో మీరందరూ సపోర్ట్ చేయండి, మాకు నీళ్ళు తెప్పించండి, మా దాహాన్ని తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే అందరూ ముందుకు రావాలని మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నా. ధన్యవాదాలు.
విజయలక్ష్మినండి. మీ నెట్టెకల్ గ్రామంలో ఎన్ని సంవత్సరాల నుండి వాటర్ సమస్య ఉంది? మాకు చాలా సంవత్సరాల నుంచి నీటి సమస్య అయితే ఉంది. ఇది వరకు ఇక్కడ ఒక బోరింగ్ ఉండేది, మాకు ఉప్పు నీళ్ళు బోరింగ్. ఆ నీళ్లతో మాకు ఈ కుళాయిల గురించి ఎక్కువ ఇది లేదు. ఆ నీళ్లు కొట్టుకొని అలాగే తీర్చుకునే వాళ్ళం. ఒకవేళ నీళ్లు వస్తాయంటే రాత్రి పూట 2-3 గంటల సమయంలో కూడా మేము పడుకున్న వాళ్ళు లేచి లైన్ లో కూర్చొని నైట్ అంతా ఉన్నా మా వంతు వచ్చే లోపు నీళ్లు బంద్ అవడం అయితే జరిగేది. అలా అప్పటి నుంచి ఇప్పుడు దాకా అలాగే సమస్యలు ఉన్నాయి. నేనైతే హైదరాబాద్ లో ఉండేదాన్ని. ఇక్కడికి మా అత్తమ్మ కోసం నేను 2 సంవత్సరాల నుంచి హైదరాబాద్ లో నా జాబ్ వదిలేసుకొని వచ్చినాను. ఇక్కడికి వచ్చినాక ఈ 2 సంవత్సరాల నుంచి కూడా చూస్తా అండి నీటి సమస్య చాలా. ఉప్పు నీరు అయినా సరే, తాగే నీళ్ళు అయినా సరే. కానీ మాకు వచ్చే అప్పుడప్పుడు ఉప్పు నీళ్ళు అవి కూడా సమస్యగానే ఉండే గొడవలతో. కానీ మాకు మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లు రావడంతో మళ్ళీ నీళ్ళు మంచిగా వదులుతున్నారు. ఉప్పు నీళ్ళు వరకే, తాగే నీళ్ళు నెల 2 నెలలు అయినా రావు. ఏదో మా టైం బాగుంటే 10 రోజులు 15 రోజులు 1 నెలకు వచ్చేస్తాయి. కాబట్టి ఈ రోజు ఈ 4 ట్యాంకర్లతో మీడియా మిత్రులు నాకు తెచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. సంతోషంతో ఎక్కువ మాటలు కూడా చెప్పలేను. ఈ సంతోషాన్ని 10 మందికి పంచాలని, నీటి సమస్యని తగ్గించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందు అడుగు వేయండి ప్లీజ్. ఎమ్మెల్యే గారు మిమ్మల్ని ఏమీ అడగట్లేదు, మాకు నీటి సమస్య తీర్చండి. మేము ఆస్తులు అంతకన్నా అడగట్లేదు, మాకు నీళ్ళు ఉంటే చాలండి. తాగే నీటి సమస్య కాబట్టి ఆలోచించండి ప్లీజ్. ధన్యవాదాలండి. గతంలో కూడా చాలా రోజుల నుండి నీటి సమస్య ఉంది. గతంలో సోషల్ మీడియాలో ఈ రకంగా విజయలక్ష్మి ఎందుకు అడగలేదని చెప్పేసి చాలా మంది సోషల్ మీడియాలో కామెంట్లు కూడా చేస్తున్నారు, నెగిటివ్ కామెంట్లు. అలాంటి వారికి అందరికి ఏం చెప్తారు? అలాంటి వాళ్ళకందరికి ఒకటే మాటే చెప్తున్నా. నేను ఇది వరకు హైదరాబాద్ లో ఉన్నా. నేను అక్కడుండి మాట్లాడితే నువ్వు చూసినావా, నువ్వు ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నావు, నువ్వు అక్కడ ఉండడం కాదు ఊర్లోకి వచ్చి దిగు అంటారు. నేను వచ్చి 2 సంవత్సరాలు ఈ 2 సంవత్సరాల నుంచి కూడా నీటి సమస్య అనేది చాలా ఉందండి మాకు. ఈ నీటి సమస్యను నేను ఏదో ఒకటి మా ఊరికి చేయాలి అనుకున్నా. నేను ఏది చేసినా నిలిచిపోతుందో లేదో నాకు తెలియదు, కానీ తినగానే తాగే నీటిని మాత్రం అందించాలనుకున్నా. అది నా విజయం అనుకుంటా. వాళ్ళందరికి నీళ్లు తాగితే చాలు, మనస్ఫూర్తిగా దాహాన్ని మాకు తీరిస్తే చాలు. దీనికోసం ఆశిస్తూ ప్రతి ఒక్కరు నెగిటివ్ గా కామెంట్ చేసే ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్న సమస్య అనేది చిన్న విషయం కావచ్చు, బట్ ఇది వాటర్ సమస్య. తినగానే తాగే నీటి సమస్య. అన్నం తినకుండా ఎన్ని రోజులైనా మనం బ్రతకగలం, కానీ నీళ్లు లేకుండా ఒక రోజు బ్రతకలేం. కాబట్టి ఈ నీటి సమస్యని ఎవరు నెగిటివ్ గా తీసుకోకండి ప్లీజ్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అంటే ఈ మాటతో సరిపోదండి సార్ చేసిన సహాయానికి. సార్ ఒక అడుగు ముందుకేసారు, ఇంకో అడుగు ముందుకేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈయన చేసిన సహాయం వేరొకరు కూడా మాకు ఇలాగే సపోర్ట్ చేస్తూ మాకు ముందడుగు వేయాలని కోరుకున్నా. సార్ చేసిన దానికి యాక్సెప్ట్. ఎందుకంటే ఎవరు ముందుకు రాకపోయినా తొలి అడుగు సార్ అయినందుకు చాలా అంటే హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నా పేరు వచ్చేసి విజయలక్ష్మి. మాది వచ్చేసి ఆదోని పక్కన నెట్టేకల్ గ్రామం అండి మాది. వాళ్ళు కాదు, రాజకీయం వాళ్ళు కాదు, స్వచ్ఛందంగా ఎక్క పెట్టిన వీడియో చూసినందుకోసం చూసి నేను ఈరోజు ఎంతో నాకు తోచినంత ఈ ఊర్లో కనీసం అంటే ఒక 4 వాటర్ ట్యాంకులను తెద్దామనేసి నేను చేసిన సేవకు మరొకరు ఎవరైనా ముందుకు వస్తారేమో అనేసి నేను ఈరోజు చేశాను. ఏం కాదమ్మా, భగవంతుడు ఇంకా శక్తి ఇస్తే ముందుకు వెళ్ళొచ్చు. మీరు కూడా నీళ్ళు వచ్చినందుకు ఎలా అనిపిస్తుందో చెప్తే కొంచెం. ఈ అడ్డులు లేవని చెప్తున్నాము. సో వాటర్ మనకు కావాలా వద్దా? వాటర్ కావాలి అంటే ఆదోనికి ఎలాగొస్తాయో మనకు అలాగే కావాలి అంటే మనం కూడా కొంచెం ముందడిగేసి చెరో ఇంత మేమే డబ్బులు వేసుకొని పైప్ లైన్లు తీసుకుంటాం. దీనికి మీరు సపోర్ట్ చేస్తే చాలు. మాకు మళ్ళీ మిమ్మల్ని ఎవరు తవ్వమన్నారని ఇలాంటివి రాకుండా మీరు సపోర్ట్ చేస్తే మేమే తవ్వుకుంటాం, మేమే అమౌంట్ వేసుకుంటాం. సార్ మీరు సపోర్ట్ చేయండి, అంతవరకే చాలు. ఏదైనా సరే సార్, వాటర్ మాకు కావాలా, తాగే నీళ్ళు ఖచ్చితంగా కావాలా. ఎవరైనా సరే రాజకీయ నాయకుల్ని ఎవరిని ఏమనట్లేదు. ఎవరైనా సరే మంచి చేసే వాళ్ళకి మేము తోడుగా ఉంటాం. అడగని ఓట్లు వేస్తాం, మాకు మంచి చేసి చూడండి, అదే చాలు. వాటర్ లేవు, కొనుక్కుని తాగుతున్నాం మేమంతా. చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్. డైలీ వాడుకునే వస్తాయి కానీ తాగే రావు. వాడుకునే వస్తాయి, తాగేకి రావు. కొనుక్కొని తాగాల్సిందే. మాకు బాగా చేసినారు సార్, ఇది మాత్రం ఒప్పుకుంటాం. కంటికి రాత్రి 12 కరెంట్ వస్తే 12 వైపు కూర్చున్నాము, గుమ్మిల దగ్గర వైపు నిద్ర లేకుండా లైన్ లో ఉన్నాం. ఒక్కోసారి ఆడో తెలుగైపోతుండే, అట్లా చేసుకున్నాము. హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనము ఆదోని పట్టణంలో ఉన్నటి నెట్టెకల్ గ్రామానికి అయితే వచ్చాము.
ఈ గ్రామంలో దాదాపుగా చాలా సమస్యలే ఉండొచ్చు, కానీ నాకు తెలిసిన సమస్య మాత్రం ఒకటే. ఆ సమస్య మాత్రం ఇక్కడ దాదాపుగా వాళ్ళు ఒక 4 years 5 years నుంచి వాటర్ సమస్యలతో చాలా బాధపడుతున్నారు అనేసి నేను తెలుసుకున్నా. అది కానీ ప్రజెంట్గా తెలుసుకున్నా. కానీ గత 15 రోజులు 20 రోజుల కిందట అక్క విజయలక్ష్మి, మన ఆధునిక ఇన్ఫ్లుయెన్సర్ అక్క ఒక వీడియో తీశారు. నేను ఏదో లేదు, సరే నార్మల్గా తీశారేమో, మరీ వాటర్ వస్తాయేమో అని అనుకున్నా. అయినప్పటికీ మళ్ళీ ఈరోజు ఉదయం ఒక వీడియో చూసాను, నేను ఒక ప్రెస్ పెట్టారు. సో అందువలన నేను మార్నింగ్ అక్కకి స్పందించేసి, అక్క నేను రాజకీయాలకు అతీతంగా ఒక సంస్థలో కాకున్నట్టు నా సొంతంగా మా పద్మగిరి ఈవెంట్స్ వారి ఆధ్వర్యంలో నాకు చేతనైనంత వరకు మీ ఊర్లో నేను సేవ చేయాలనుకున్నా. మీకు ఎలాంటి సాయం చేయాలి అంటే, అన్న మాకు 3 ట్యాంకర్లు చాలు అన్నాను. సరే అమ్మా, అయినప్పటికీ పర్లేదు అనేసి నా వంతుగా ఈరోజు 4 వాటర్ ట్యాంకులు తెచ్చి ఇక్కడ ప్రజలకు ఇవ్వడం జరిగింది. చూస్తున్నారుగా, అసలుకి వాళ్ళు వాటర్ వాళ్ళ ఇంట్లో ఒక చుక్క కూడా లేనట్టుగా చాలా ఇబ్బందులలో చాలా కొట్లాడుకుంటూ తీసుకుంటున్నారు. సో నేను ఒకటే కోరుతున్నాను, ధనం ఉన్నా ధనం లేకోకున్నా అది కాదు, సేవ. మాకు ధర్మం నేర్పించిందే సేవ చేసే గుణం మాకు ఉంది కాబట్టే ఈరోజు నాకు చేతనంత వరకు సాయం చేశాను. అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారందరూ ప్రతి ఒక్కరు మీకు తోచిన సహాయంతో వీళ్ళూరికి మంచినీటి తాగికి ఒక వాటర్ ట్యాంక్ కానీ మీకు తెలిసిన నాలెడ్జ్తో ఏదో ఒక సేవ చేయాలని కోరుతున్నాను. నా పేరు ఉదయ్ కిరణ్, పద్మగిరి ఈవెంట్ ఆర్గనైజర్. సంస్థ నుంచి వచ్చింది కాదు, నా సొంతంగా నేను నా డబ్బు పెట్టుకొని ఎక్క వీడియో తీసింది, ఎక్కది వీడియో ఆన్లైన్లో చూసి అక్క నేను సేవ చేస్తాను మీ ఊరికి అనేసి నాకు తోచిన సాయంతో ఈ ఊర్లో 4 వాటర్ ట్యాంకులు తెప్పించానమ్మా. ఇంకా దేవుడు శక్తి ఇస్తే ముందు ఇంకొక సేవ చేయొచ్చేమో అమ్మా. అందరికీ ధన్యవాదాలు. అంటే మీకు మీకేం తెలియజేశారంటే, ఏ రాజకీయ నాయకుడు ఇవ్వలే, ఏ రాజకీయ నాయకుడు పంపించలే, నాకు తోచిన సహాయం నేను చేశాను అని చెప్తున్నాడు. మళ్ళీ ఆ రాజకీయ నాయకుడు పంపించింది ఇవన్నీ కాదు, మీకు తెలియాలని చెప్పినాడు అంతే. ఎవరిదమ్మా ఇది? కాదన్నా, ఇంత గలీజ్ ఉందో కానీ మీ నెట్టగల్లో ఏం రోడ్ ఒక రోజు నీళ్ళు తెప్పిద్దాడప్పా, తెప్పించోడంటే డైలీ తెప్పియండి, లేకుంటే అట్లా వాపస్ పోండి అని ఆడే బడికడే చెప్తున్నాను. మీరు ఊళ్ళో ఫస్ట్ సీసీ రోడ్లు ఒక రోజులేని వేసిపోండి, నీళ్ళు తెప్పించినట్ల సీసీ రోడ్లు ఒక రోజులోనే వేయాల ఎవరైనా సరే. ఇప్పుడు ఈ రోజు ఒక రోజు నీళ్ళు పెట్టారు కదా, పని కాదు అది. పోలే కూర్చో. ఏం చేస్తున్నారు ఇది? నేను చెడ్డది ఖాళీ బిందెలు తీసుకోండి. ఖాళీ బిందెలతో అది రండి. ఎగురుతా స్పీడ్ పెట్టేసి ఓకే, అన్ని కడలు ఉన్నాయి కదా, జల్లి అయిపోతుంది. ఉండదు, జల్లి అయిపోతుంది కొంచెం స్పీడ్ ఉంటే తీసేటప్పుడు. బాబు పక్కరాల చెడ్డి, హాఫ్ చెడ్డి. బండి లేదా?